హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనం ఒక బడ్జెట్ ప్లాన్ అయితే చూద్దామండి. అది రామయ్య బడ్జెట్ ప్లాన్ అండి. అసలు ఎవరి రామయ్య? రామయ్య బడ్జెట్ ప్లాన్ అంటే ఏమిటి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ చుట్టుపక్కల ఎవరికైనా అవసరం ఉంది అంటే షేర్ కూడా చేయండి. ఇది ఒక ఆర్థికపరమైనటువంటి మోటివేషనల్ వీడియో అండి. ఎవరికైనా నచ్చినట్లయితే మరొకసారి అడుగుతున్నా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సరే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులోకి మనందరికీ స్వాగతం అండి. అసలు రామయ్య ఎవరు అంటే, రామయ్య మా తాతయ్య గారి దగ్గర ఒక పాలేరండి. అప్పుడు ఆయన పాలేరే, ఇప్పుడు ఒక డైరీ ఫామ్కి యజమానండి. అసలు ఒక పాలేరు నుండి ఒక యజమాని వరకు ఎలా ఎదిగారు అనేది ఒక చిన్న మోటివేషనల్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేయడం జరుగుతుందండి. పైగా ఈ రామయ్య తాతగారు పెద్దగా కూడా చదువుకోలేదండి. నాకు తెలిసి అసలు స్కూల్ మొహం కూడా తెలియదు అనుకుంటున్నాను. మా తాతయ్య గారు నెలకి 3,500 అయితే ఇచ్చేవారండి. 1995 నుండి 2005 వరకు మా తాతయ్య గారి దగ్గరే పాలేరు కిందే చేశారండి ఆయన. ఆయనకి 2 పిల్లలు, 2 మగ పిల్లలనండి. 2 కూడా మంచిగా చదువుకొని బాగా సెటిల్ అయ్యారు. 2కి గవర్నమెంట్ జాబ్సేనండి. ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు, ఆయనకు వచ్చింది ఏ విధంగా దాచుకుని ఇప్పుడు ఒక డైరీ ఫామ్ అయితే పెట్టగలిగాడు. అలానే మనకి ఓపుకున్నంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకోవాలి అన్న ఆలోచన చాలామందికి ఉంటుందండి. అందులోకి పాత తరం వాళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది అనేది నా నమ్మకం అండి. అలానే రామయ్య తాత గారు కూడా ఇప్పటికీ కొడుకుల మీద ఆధారపడకుండా తన డైరీ ఫామ్ తాను మంచిగా లీడ్ చేసుకుంటున్నారు, మంచిగా సంపాదించుకుంటున్నారు. తాతయ్య గారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత మంచి వాళ్ళైనా సరే రాను రాను ఉన్న రోజుల్లో డబ్బులు లేకపోతే మిమ్మల్ని ఎవరిని కనీసం గుర్తించరు, కనీసం మాట వరుసకైనా పలకరించరు అనేవారు. అది అప్పుడు ఆయన ఎందుకన్నారో తెలియదు, కానీ ఇప్పుడైతే నిజమే అవుతుంది కదా. అందరినీ కాదండి, కొంతమంది వరకు మాత్రమే. కాకపోతే డబ్బు సంపాదించడం నేర్చుకో, లేదా వచ్చిన దాన్ని పొదుపు చేసుకోవడం తెలుసుకో అని తాతయ్య గారు అంటూ ఉండేవారండి. మనకి ఇంత టెక్నాలజీ పెరిగినా, ఇన్ని సౌకర్యాలు ఉన్నా సరే మనం ఏదో ఒక దాని గురించి అయితే టెన్షన్ పడుతూనే ఉంటాము. అందులోకి ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా ఆర్థిక సమస్యలే వెంటాడుతూ ఉన్నాయి అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే చుట్టుపక్కల చూస్తూ ఉన్నాము, సరైన ప్లానింగ్ లేకో లేదా మంచి ప్లాన్ వేసుకున్న అదృష్టం కలిసి రాకో ఆర్థిక సమస్యలు అయితే ఎక్కువవుతున్నాయి కదా. సరే, ఇప్పుడైతే రామయ్య తాతగారు అనుసరించినటువంటి బడ్జెట్ ప్లాన్ని ఒకసారి మీ అందరితో షేర్ చేస్తున్నానండి. రామయ్య తాతగారికి మా తాతగారు నెలకి 3,500 జీతం ఇచ్చేవారు. వాళ్ళకి ఫుడ్ పెట్టేసండి, అంటే 3 పూట్ల భోజనం పెట్టేసి బట్టలు ఇచ్చి 3,500 అయితే ఇచ్చేవారండి. వాళ్ళ వైఫ్ సీతాలండి. సీతాలు కూడా మా దగ్గరే, అంటే తను బయట పనులకు కూడా వెళ్ళేది. అంటే కాయతీతలకు కానీ, కోతలకు కానీ, జీడి మామిడికాయలు ఏరటానికి కానీ ఇట్లా బయట వ్యవసాయ పనులకి వెళ్ళేది. అలా కాకుండా అప్పుడప్పుడు ఇంటి లోపల మన పశువుల దగ్గర దానా వేయటానికి, పాలు తీయడానికి ఇట్లా కూడా హెల్ప్ చేస్తూ ఉండేదన్నమాట. వాళ్ళిద్దరికీ కూడా
తాతయ్య గారు 3 పూటల ఫుడ్ అయితే పెట్టేసి 3500 అయితే ఇచ్చేవారండి. మరి అప్పట్లో తక్కువే ఇచ్చేవారేమోనండి. పైగా అప్పుడు పేర్లు కలిస్తేనే పెళ్ళిళ్ళు చేసేవారంట. అందుకు రాముడు సీతని కలిసిందని వీళ్ళు నవ్వుతూ ఉంటారండి. సీతాలకి కాయతీతకి కానీ లేదా కోతలు వస్తే వరి కోతకి కానీ జీడి మామిడికాయలు ఏరటానికి కానీ వెళ్ళినప్పుడు రోజుకి 70 నుండి 80 రూపాయలు ఇచ్చేవారటండి. వాటిని ఆమె ఖర్చు పెట్టకుండా అట్టే పెట్టేదట. నెలకి 20 రోజులు మాత్రమే పని చేసేదట, 10 రోజులు రెస్ట్ తీసుకునేదట. ఆ 20 రోజుల డబ్బులను కూడా ఒక దగ్గర అయితే పెట్టేదటండి. ఎక్కువగా అమ్మమ్మకే ఇచ్చేదట దాచుంచమని. అప్పట్లో అలానే ఇచ్చేవారు అనుకుంటండి. అమ్మమ్మ అట్టే పెట్టి దాచుంచేదట. వాళ్ళు రెంటింట్లో ఉండేవారండి. 250 రూపాయలంట అద్దె. ఇది కాక 2 కాటాలో ఎంతో మరి 2 బస్తాలో నాకు ఐడియా లేదండి. సంవత్సరానికైతే వాళ్ళకి ఇచ్చేవారటండి. అంటే పాలేర్లకి ఇచ్చేవారట. మరి 2 కాటాలో 2 బస్తాలని అనుకుంటున్నానండి. నాకు ఆ లెక్క సరిగ్గా తెలియలేదు. అమ్మమ్మని అడిగి చెప్తాను ఇంకోసారి. ఆమె ఏం చేసేదంటే సీతాలు ఆమె డబ్బుల్ని పెద్దగా ఖర్చు పెట్టకుండా అట్టే పక్కన పెట్టి గోల్డ్ తీసుకునేదంటండి. అలానే కొంచెం కొంచెం మనీని పోగేసి ఒక 5 గుంచాలు పొలం కూడా తీసుకుందంట. వాళ్ళిద్దరి పిల్లలను చదివిస్తూ, అంటే గవర్నమెంట్ స్కూల్లో వేసి ఇద్దరిని బాగా చదివిస్తూ వాళ్ళకి ఫుడ్ పెడుతూ అలానే మంచిగా పని చేసుకుంటూ ఆమె కొంచెం గోల్డ్ తీసుకుని మిగిలింది ఒక 5 గుంచాల పొలం అయితే తీసుకుందటండి. అలానే ఈ రామయ్య తాతకు వచ్చే 3500లో 250 అద్దె కట్టేవారట. ఇంకొక 250 ఇంటి ఖర్చులకు అని చెప్పి ఉండేవారటండి. అంటే అప్పట్లో ఇప్పట్లాగా అస్తమానం బట్టలు కొనుక్కోవటం కానీ లేదా ఇంటి డెకరేషన్స్కి కానీ ఇట్లా ఏమి ఉండే కాదు కదండి. ఇప్పటికీ రామయ్య తాత ఉన్న ఇల్లు అక్కడ అట్లానే ఉందండి. ఒక చిన్న గది, ఒక చిన్న వసారాలాగా ఉండేది. అందులోనే వాళ్ళు నలుగురు ఉండేవారు. ఇప్పట్లాగా అంత నాలెడ్జ్ లేకో మరేమో అప్పుడైతే మేమిచ్చిన బట్టలే వాడేవారండి. వాళ్ళు కొత్త బట్టలు కూడా ఎప్పుడూ కొనుక్కున్న జాడైతే లేదు. ఎప్పుడో ఒకసారండి అంతే. వాళ్ళు ఆ విధంగానే ఉండేవారు. అలా మిగిలిన 3000 తాతయ్య గారిని చీటీ వేయమని చెప్పేవారండి. తాతయ్య గారు చీటీ వేసేవారట. అప్పుడు 3000 చీటీ వేస్తే 60,000 వస్తాయి కదండి 1 ఇయర్కి. అప్పుడు వీళ్ళు గేదె ఏదో కొనుక్కున్నారంటండి. ఒక గేదె వచ్చి 30,000 ఎంతోనంట ఒక గేదె. 60,000 పోగేసి ఒక గేదె కొనుక్కున్నారట. అలానే రెండో సంవత్సరం కూడా 30,000 అయిన తర్వాత మళ్ళీ ఇంకొక గేదె కొనుక్కున్నారంట. అలా మొత్తం 5 గేదెలు కొనుక్కున్నారంటండి. కొన్న తర్వాత వాటి నుంచి వచ్చే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవి అమ్మేవారట. అలానే 5 గుంచాల పొలం కొనుక్కుంది కదా సీతాలు. అందులో కొంచెం స్థలంలో ఇల్లు వేసుకుని మిగిలిన దాంట్లో పెసర్లు, మినుములు, కందులు ఇలాంటివి వేసి ఆ పంట తీసేసిన వెంటనే కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి వేసేదంట. అందులోనే నాటుకోళ్ళు, మేకలు ఇలాంటివి పెంచేదట. ఆ గేదెలకి పేడేస్తాయి కదా, అవి కూడా పిడకలు చేసి అప్పట్లో గ్యాస్ స్టవ్లు లేవు కదండి, పిడకలు కొనుక్కునేవారట. పిడకలు అమ్మేవారట. అలానే పేడ కూడా అమ్మేవారట. ఇలా 3500తోనే వాళ్ళు ఇంత సామ్రాజ్యాన్ని అయితే స్థాపించుకున్నారటండి. తర్వాత ఇంకా తాతయ్య గారికి పొలం అది ఇంకా చేసే ఓపిక లేక వయసు అయిపోతుంది కాబట్టి కమతానికి ఇచ్చేసారండి. గేదెలు అవి కూడా అన్నీ తీసేసి ఇంక ఇంట్లో ఒకటో రెండో ఉంచుకున్నారు, మిగిలినవి అమ్మేశారు. అందుకని చెప్పేసి మరి ఇంకా పాలేరు అవసరం ఉండదు కదా, వాళ్ళైతే మానేశారండి మా దగ్గర. మానేసి మా ఊర్లోనే ఉన్నారు. కాకపోతే వాళ్ళు కొనుక్కున్న 5 గుంచాల పొలంలోనే చిన్న ఇల్లు వేసుకుని ఇట్లా ఈ విధంగా ఉన్నారనమాట. నాటుకోళ్ళని పెంచటం, నాటుగుడ్లు అమ్మటం ఇట్లా పెంచి 2 పిల్లల్ని పెంచి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చేదాకా చదివించి
పెళ్ళిళ్ళు చేసి శుభ్రంగా వాళ్ళు కూడా వేరే చోట ఉంటున్నారండి ఇప్పుడు. అలానే ఈ వయసులో కూడా 68 సంవత్సరాలని రామయ్య గారికి. ఈ వయసులో కూడా ఆయన ఇప్పటికీ డైరీ ఫామ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, ఎందుకు మాకు ఓపుకున్నంత వరకు మేము చేసుకుంటాము అంటున్నారండి. కాకపోతే పొలం ఇప్పుడు చేయట్లేదు అనుకుంటా, కమతానికి ఇచ్చేసినట్టున్నారు. ఓన్లీ డైరీ ఫామ్ ఒకటే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా కూరగాయలు ఆకుకూరలు అవన్నీ ఆ స్థలంలో ఎలానే పండుతాయి, ఇప్పటికే అవి పండుతూనే ఉన్నాయండి. ఆ రోజుల్లోనే ఆయనకి మనీ పరంగా ఎంత శ్రద్ధ ఉందంటే, ఎక్కడా రూపాయి ఖర్చు పెట్టకుండా అలా దాచుకుని అట్టే పెట్టి ఇప్పటికి కూడా డైరీ ఫామ్ అయితే మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలండి. ఈ రోజుల్లో డిగ్రీలు చదువుకొని పీజీలు చేసి ఎంత మనీని వేస్ట్ చేస్తున్నామండి. అసలు డబ్బు సంపాదించకపోగా వేస్ట్ ఎక్కువైపోతుందండి. అసలు పొదుపు అనేదే చేయట్లేదండి. అందరినీ కాదండి, కొంతమంది వరకునే. జొమాటోలు స్విగ్గీలు వచ్చిన తర్వాత హోటల్ ఫుడ్ కూడా ఎక్కువైపోయింది అనేది నా చిన్న అభిప్రాయం అండి. అందరినీ కాదు, కొంతమంది వరకునే. ఈ తాతగారు కష్టపడి పని చేయడమే కాకుండా మంచి ఆర్థికపరమైనటువంటి సూత్రాలను నిజంగా ఆయన అనుభవం ద్వారా తెలుసుకుని చక్కగా మంచి బడ్జెట్ ప్లాన్ అయితే వేసుకున్నారనేది నా అభిప్రాయం అండి. ఇప్పటికీ కూడా తాతగారికి కానీ సీతారామమ్మకి కానీ బీపీ షుగర్ ఏమీ లేవండి. ఇద్దరు కూడా ఎంతో చక్కగా ఇప్పటికీ తన పని తానే చేసుకుంటుంది అమ్మమ్మ అయితే. ఇప్పుడైనా సరే కొంచెం మంచి చీర తీసుకోవచ్చు కదా అమ్మమ్మ అంటే అస్సలు తీసుకోదండి. 1000 రూపాయలు పెట్టి చీర తీసుకున్నదంటే ఒక పెద్ద అద్భుతం అనే చెప్పాలి. ఇంకా తిడుతూ ఉంటుందండి, మీ కాలంలో మా కాలంలో లేదమ్మా, ఇన్ని సౌకర్యాలు లేవు, ఇంత తెలివితేటలు లేవు మాకు అంటూ ఉంటుంది. కానీ నిజానికి వాళ్ళ తెలివితేటలతో పోలిస్తే అసలు మావైతే తెలివితేటలే కాదని అంటూ ఉంటానండి నేను. అలా అని వాళ్ళు అసలు వాళ్ళ పిల్లల మీద ఆధారపడారండి. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని వచ్చేసేయండి మా దగ్గరికి అంటారు, కానీ వీళ్ళు వెళ్ళరు. మాకు ఇక్కడే బాగుంది, ఈ గేదెలు ఆవులు ఫారం చూసుకుంటూ ఇక్కడే ఉంటాము అంటూ ఉంటారు. తాతగారు అయితే ఇప్పటికీ గడ్డి కోసేస్తూ ఉంటారండి. మళ్ళీ పాలేరుని పెడితే వాడికి ఈ రోజుల్లో 10,000 అయినా కూడా సరిపోవట్లేదు అని చెప్పేసి మనీ పరంగా అంత ఇదిగా ఉంటారండి వాళ్ళు. అసలు ఖర్చు పెట్టాలంటే ఎంతో ఆలోచిస్తారు. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అయితే చెయ్యట్లేదండి. కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకుని మనం కూడా కనీసం మనకు వచ్చిన శాలరీలోనే, మనం ఈ రోజుల్లో అంత అలా కష్టపడట్లేదు కదండి, కనీసం మనకు వచ్చిన దాంట్లో మనకున్న దాంట్లో ఒక 100-1000 మనం సేవ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం ఆర్థిక భరోసా అనేది ఉంటుందనేది నా అభిప్రాయం అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. ఈయన ఏ బడ్జెట్ రూల్స్ ఫాలో అవ్వలేదనే చెప్పాలి. ఆయనకున్న తెలివితేటలతో ఆయన వచ్చిన దాన్ని సర్దుకొని చక్కగా ఉపయోగించుకున్నారండి. హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా చిన్న జాబ్కి వెళ్తే టెన్షన్స్, లేనిపోయిన టెన్షన్స్ అన్నీ నెత్తి మీద వేసుకుంటున్నాం అనుకుంటున్నానండి నేనైతేనే. పైగా ఇప్పుడు అన్ని రేట్లు కూడా పెరిగిపోయినాయి అనుకోండి. రేట్లు పెరగడంతో పాటు శాలరీలు కూడా అంతో ఎంతో పెరిగినాయి అనేది నా అభిప్రాయం అండి. ఇంకా మన ఆడవాళ్ళు ఉన్నామంటే ఇంటి పని చేసుకోవడంలోనే అయిపోతుంది మనకైతే ఈ రోజుల్లోని. ఈ వీడియో ఎవరిని నొప్పించడానికి కాదండి, కేవలం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా మనకు వచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో సర్దుకొని ఆర్థిక పరంగా వెనుకబడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఎవరూ తప్పుగా అనుకోవద్దు. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. మరైతే ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.